ఈరోజు తిరుమల తిరుపతి సంబంధించి ప్రతిరోజు కూడా ఒక న్యూస్ అవుతా ఉంది. ఆయన వచ్చిన మొదటి రోజు నుంచి కూడా అనేకమైనటువంటి అపచారాలను మనం కల్లారా చూస్తూ ఉన్నాం. ఆయన ఒక ఛానల్ని ఎట్లా రన్ చేస్తారో ఆ విధంగా పవిత్ర క్షేత్రమైనటువంటి తిరుమల తిరుపతిని కూడా రన్ చేయొచ్చు అనే ఆలోచనతో బిఆర్ నాయుడు గారు చేస్తున్నటువంటి క్రమం కానీ, అలానే అక్కడ కూడా అనేకమైనటువంటి అపచారాలు కానీ అక్రమాలు కానీ అన్నీ కూడా మనం నిత్యం కూడా చూస్తూ ఉన్నాం. ఒకటి చెప్తా ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారికి గడిచినటువంటి 1.5 సంవత్సరంగా ఇన్ని కార్యక్రమాలు చూడగొడినటువంటి చూస్తూ ఉన్నాం, అలానే వినగొడినటువంటి మాటలు వింటూ ఉన్నాం. ఇన్ని జరిగిన తర్వాత కూడా మీరు బిఆర్ నాయుడు గారిని ఇంకా టీటీడీ చైర్మన్గా కొనసాగించడం అంటే మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలా. మీకు బిఆర్ నాయుడు గారు అంటే ప్రేమ ఉంటే మీరు తప్పకుండా ఆయన్ని ఒక మంచి పదవిలో కూడా పెట్టుకోవచ్చు, ఎవరికి అభ్యంతరం లే. ఇట్లాంటి పనులు చేసిన వాళ్ళని మీరు రాజ్యసభ ఇచ్చుకోండి, ఎమ్మెల్సీలకు ఇచ్చుకోండి, మంత్రులుగా ఇచ్చుకోండి, ఎవరికి కూడా అభ్యంతరం లే. కానీ ఒక పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి సుమారుగా 140 కోట్ల మంది హిందువులకు సంబంధించినటువంటి ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి మాత్రం చైర్మన్గా ఉండడానికి అనర్హుడని ఈ రోజుకే ఆయనకు ఉన్నటువంటి వీడియోలు, ఫోటోలు, ఆయన చేస్తున్నటువంటి కార్యకలాపాలు అన్నీ చూసిన తర్వాత ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఆవేదన ఉంది. అట్లాంటి క్రమంలో బిఆర్ నాయుడు గారిని తొలగించాలని చెప్పి ఈరోజు తిరుపతిలో పెద్ద ఎత్తున మహిళలు కానీ వారందరూ కూడా కార్యక్రమం చేస్తూ ఉంటే, వారి మీద దాడి చేయడం కానీ వారందరినీ అరెస్ట్ చేయడం కానీ చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఆలోచిస్తూ ఉన్నారు, ఈరోజు రాష్ట్రంలో ఎట్లాంటి పరిపాలన అందిస్తూ ఉన్నారు ఒకసారి చూడాలా. అదేవిధంగా టీటీడీ మాజీ చైర్మన్ అప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడే పుత్తా సుధాకర్ యాదవ్ గారి కుమారుడు డ్రగ్స్ తీసుకుంటా ఉన్నాడు. ఇది వాళ్ళ చరిత్ర. ఆ డ్రగ్స్ తీసుకునే క్రమంలో ఆయన్ని మాత్రం సస్పెండ్ చేసినారు. కేవలం చంద్రబాబు నాయుడు గారు మీకు బంధువనో లేకపోతే మీ స్నేహితుడనో బిఆర్ నాయుడు గారిని మాత్రం ఎక్కడా కూడా తొలగించాలని కానీ ఆయన్ని ఇంకా కూడా ఈ 5 సంవత్సరాల పాటు కూడా కొనసాగించాలన్న ఆలోచన మీకు ఉన్నట్టుగా కనపడతా ఉంది. తప్పకుండా కూడా ఇదంతా కూడా హిందువుల మనోభావాలకు సంబంధించింది. ఇప్పటికి కూడా అన్ని రకాలుగా కూడా మీరు చేసినటువంటి అలిగేషన్స్ అన్నీ కూడా మీ హయాంలోనే తప్పులు జరిగినాయని చెప్పి కూడా అందరూ కూడా ప్రూఫ్ చేయడం కూడా జరిగింది. మీకు కూడా అర్థమైంది. అయినప్పటికీ కూడా మీలో మార్పు రాలా. కానీ ప్రజలు తరుముకునే రోజు కూడా తప్పకుండా తొందరలోనే ఉంటుంది. నిన్నటి రోజున మహిళల మీద జరిగినటువంటి దాడిని నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర ఈరోజు అందరూ కూడా ఈరోజు నిరసన కార్యక్రమంలో వందలాది మంది ఈరోజు ఒక్క గంటలో అందరూ కూడా ఇక్కడికి రావడం కానీ కార్యక్రమంలో పాల్గొనడం కానీ తప్పకుండా చంద్రబాబు నాయుడు గారిలో మార్పు వస్తుంది. బిఆర్ నాయుడు గారిని ఆ భగవంతుడే శిక్షిస్తాడని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. మీ నెల్లూరు చందన బ్రదర్స్ లో డిసెంబర్ 2 నుండి ప్రారంభం 30వ వార్షికోత్సవ వేడుకలు. 100% ఫ్రీ షాపింగ్ తో అంబరాన్నంటే వేడుకలు, ఆనందాన్ని నింపే ఆఫర్లు. మీరు కొన్నంత మొత్తానికి ఫ్రీ కూపన్స్ పొందండి. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఒక కూపన్ తగ్గింపు పొందండి. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 50% ఆఫ్. ప్రత్యేక కౌంటర్లలో 1+1, 1+2 మరియు కాంబో ఆఫర్స్. 399 రూపాయలకే 2 ఫ్యాన్సీ సారీస్, 1499 రూపాయలకే 2 దేవయాని పట్టు సారీస్, 699 రూపాయలకే 3 టాన్సీ లెగ్గిన్స్, 1399 రూపాయలకే 2 పటియాలా సెట్స్, 499 రూపాయలకే 5 బాయ్స్ షర్ట్స్ లేదా టీ షర్ట్స్, 399 రూపాయలకే 3 కాటన్ ఫ్రాక్స్, 999 రూపాయలకే 4 బాటిల్ టీ షర్ట్స్. రేమండ్, అరవింద్, రీడ్ అండ్ టైలర్ బ్రాండ్స్ పై అప్ టు 49% ఆఫ్. విచ్చేయండి చందన బ్రదర్స్, ట్రంక్ రోడ్, నెల్లూరు.